హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. అక్కడ ఎంఫసిస్ వచ్చి చెప్పేది ఏంటంటే ఆయనే చెప్పాను కదా, ఆయనే చెప్పినాడు కనుక ఆయన అలాగునే చేస్తాడని మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 24లో ఉంది. 5వ అధ్యాయం 24లో మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయను. అలాగు చేయనంటే ఎలాగూ చెప్పినాడో, ఏమి చెప్పినాడో అదే మన జీవితంలో జరిగిస్తాడు. ఇంతవరకు ఆల్రెడీ జరిగించినాడు. అందువలనే మనం కృతజ్ఞత హృదయంతో ఆయన సన్నిధిలోకి వచ్చినాం. పాపులమైనటువంటి మనల్ని, ఇందాక పాటలు పాడినాం, పాపునైన నన్ను ప్రేమించినాడు. యేసు ప్రభు మనల్ని ప్రేమించినాడు అధికమైనటువంటి ప్రేమతో, గొప్ప ప్రేమతో. ఎఫెసీయుల పత్రిక 2:4 ప్రకారం గొప్ప ప్రేమతో, గ్రేట్ లవ్ ఈ లవ్డ్ us, మనల్ని ప్రేమించినాడు. ఆయన మందిరంలోకి మనల్ని చేర్చినాడు. ఆయన సహా విశ్వాసులతో కలిసి స్తుతించి ఆరాధించే భాగ్యం మనకు అనుగ్రహించినాడు. సో ఆ దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే ఈ ప్రారంభ మాసంలో సాగిపోవుడి. ఎంతో మార్గం ఉంది. అది ఎంతో కఠినమైన మార్గంగా ఉండవచ్చు, ఎంతో ఆహ్లాదకరమైన మార్గం ఉండవచ్చు. ఇట్ కుడ్ బి ఎ కాంబినేషన్ ఆఫ్ జాయ్ అండ్ సారో, సాడ్నెస్ అండ్ రిజాయిసింగ్ సిచ్యువేషన్స్. కానీ వీటన్నిటి మధ్య మనం సాగిపోయే వారంగా ఉండాలి, ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి. అది ఇశ్రాయేలుల చరిత్రలో మనం చూస్తాం. ఎర్ర సముద్రం ముందు ఉంది, వెనకాల ఫరో ఆర్మీ ఉంది. కానీ దేవుడు మోషేకి చెప్తాడు సాగిపోడి. ఇంగ్లీష్ లో ఉంది గో ఫార్వర్డ్, గో ఫార్వర్డ్. దట్ ఇస్ ఎ గ్రేట్ ఎక్స్ప్రెషన్. అరే ఎట్లా పోతావయ్యా, ఎర్ర సముద్రం ముందుంది, వెనకాల తప్పించుకుపోదామంటే వెనకాల ఫరో ఆర్మీ ఉంది, ఎక్కడ పోతాం? కానీ దేవుని ఆజ్ఞ ఏంటంటే సాగిపోడి. దేవుడు ఎప్పుడైతే ఆ మాట అంటాడో మనం సాగిపోవాల్సింది అంతే, ముందుకు సాగిపోవాల. ఎన్ని ఎర్ర సముద్రం వచ్చినా, యోర్దాన్ నదులు వచ్చినా, ఎరుకో గోడలు వచ్చినా, ఏవే కానీ దేవుని యొక్క బిడ్డల ప్రగతిని, దేవుని యొక్క బిడ్డలు ముందుకు సాగిపోయే పరిస్థితిని ఆపలేదు, సాగిపోవడానికి అడ్డంకుగా రాలేదు. ఎర్ర సముద్రం చీలిపోయింది కదా. 14వ అధ్యాయం నిర్గమకాండం 14వ అధ్యాయం 20వ వచనం. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగను, కానీ రాత్రి అది వీరికి వెలిగించను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తు సేన ఇశ్రాయేలును సమీపించలేదు. 21. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. 22వ వచనం. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్ర మధ్యమున ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కన వారికి గోడవలే నుండెను. ఎంత అద్భుతకరమైన సంగతి. అలాంటి గొప్ప కార్యాలు చేసిన దేవుడు మన జీవితంలో కూడా ఈనాడు కూడా చిత్రమైన పనులు మన పట్ల జరిగించాడు. మనం వాటిని గుర్తించి ఆయన స్తుతించి ఆరాధించే వారంగా ఉండాలి. ఏ నీళ్ళ విషయమై వాళ్ళకి భయపడుతూ ఉన్నారో ఆ నీళ్ళే వారికి కుడి వైపున ఎడమ వైపున గోడల మాదిరి ఉన్నాయంట. ఇంకొక సందర్భంలో శిష్యుల్ని ఆవలికి వెళ్ళమని చెప్పినాడు. సముద్రం మీద ఓడలో పోతుంటే తుఫాన్ వచ్చింది, అల్లకల్లోలం అయిపోయింది, కొట్టగలాడుతున్నారు. అప్పుడు యేసు ప్రభు కొండ మీద ప్రార్థన చేస్తూ చూసి వారి దగ్గరికి వచ్చినాడు. ఎట్లా వచ్చాడు? నీళ్ళ మీద నడుచుకుంటా వచ్చాడు. ఏ నీళ్ళ విషయమై వాళ్ళు భయపడి ఆందోళన చెంది ఏమవుతుందో, మేము మునిగిపోతామేమో, మేము చచ్చిపోతామేమో, మాకు ఇంకా సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని ఎంతో నిరాశ నిస్పృహలతో ఉన్న సమయంలో ఎక్కడైతే తుఫానుగా ఉన్న నీళ్లు ఆ అలజడితో నీళ్ళ మీదనే నడుచుకుంటా వచ్చాడు. దాని వల్ల ఏం చెప్తున్నా అంటే వీటన్నిటికీ స్వాధీనం నా స్వాధీనంలో ఉన్నాయి. సో ప్రతి పరిస్థితిలో ముందుకు సాగిపోయే పరిస్థితి మనకి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆయన మనల్ని రక్షించి ఆయన స్వకీయ జనాంగంగా చేసుకున్నాడు గనక, ఆయన కుటుంబంలో మనల్ని చేర్చినాడు గనక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట ఉంది, చక్కటి మాట.
కాబట్టి మీరిక మీదట పరజనుడును పరదేశుడునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. దేవుని ఇంటి వారు హిందీలో పరమేశ్వర కా ఘరానా, హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్, ఇంటి వారినై ఉన్నారు, ఇంటి వారినిగా చేసినాడు. సో అందువలన ఆయన మనల్ని సంరక్షిస్తాడు, ఆయన మనల్ని కాపాడుతాడు. ఎందుకంటే ఇశ్రాయేలుకు వాగ్దానం చేసినాడు, వాగ్దానం దేశానికి తీసుకెళ్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశాలకు మిమ్మల్ని కొనిపోదును అని వాగ్దానం చేసి మోషే అహరోనును పంపించి విడుదల చేయించి నడిపించాడు ముందుకు. ఎర్ర సముద్రం వచ్చింది, దాటిపోయినారు. ఆ తర్వాత ఎంతో భయంకరమైన కీకారణ్యం వచ్చింది, ఆ అరణ్య మార్గం దాటినారు. యోర్దాన్ నది వచ్చింది, యోర్దాన్ నది నిండుగా పొరుగుతుందంట. కానీ ఆ ప్రీస్ట్ మందసాన్ని తీసుకొని ఆ నీళ్లు తగులుతానే నీళ్లు ప్రవాహం ఆగిపోయిందంట. ఆగిపోయి ఏమైంది, ఒక కుప్పగా ఒక హీప్ కుప్ప అయిపోయింది. నీళ్ళు ఎక్కడైనా కుప్ప అవుతుందా? నీరు పల్లం ఎరుగని అంటే ఒక సామెత తెలుగులో. పల్లం ఎక్కడుంటే నీళ్లు వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి సామర్థ్యాల వలన పారిపోయే నీళ్లు ఆగిపోయి కుప్పగా, ఇటు పైనుంచి వచ్చే నీళ్ళంతా కుప్పగా ఆగిపోయాయి అంట. కుప్పగా పైకి పోతా ఉన్నాయి. ఇదంతా అరణ్యాలను. సో ఇజ్రాయేలు అటువైపు వెళ్ళిపోయినారు. ఎరికో గోడలు బలమైన గోడలు, భయంకరమైన గోడలు. ఆ గోడలు ఎంత విశాలం అంటే ఆ గోడల పైన ఇల్లు కట్టుకునే వాళ్ళంట. రాహాబు ఇల్లు ఎరుకో గోడల పైన ఉండేది. అలాంటి బలమైనటువంటి స్థిరమైనటువంటి గోడలు 6 దినాలు 6 సార్లు, 7వ దినమున 7 సార్లు తిరిగినారు. అంతే, వాళ్ళు ఏమీ కానీ చేయలే, గోడను ముట్టుకోలే. ఏమని? ఎరికో గోడలు విశ్వాసం ద్వారా కూలిపోయాయని హెబ్రీ పత్రిక 11:30 ఉంది. ఇక్కడ యెహోషువ గ్రంథం చూద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. యాజకులు బూరలు బొదుగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. కేకలు వేయగా ప్రాకారము కూలెను. కేకలు వేసినారంటే ప్రాకారము కూలిపోయింది. ప్రజలందరూ తమ ఇంటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణం పట్టుకోండి. సో ఆ విధంగా దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసేవాడు. సో మనం దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే గాడ్ వర్క్స్ ఫర్ అస్. దేవుడు మన పక్షముగా పని చేస్తూ ఉన్నాడు. ఇంతవరకు చేసినాడు, ఇక ముందు కూడా చేయగలడు. అందుకనే ఆయన మాట మనకి ఏమొచ్చిందంటే ఈ నూతన సంవత్సరంలో ప్రారంభ మాసంలో సాగిపోవుడి నేను నిన్ను ఎన్నడూ ఎడబాయను అన్న వాక్యం వచ్చింది కనుక మనం ఆయన స్తుతించి ఆరాధించేందుకు ఎంతో భాగ్యం కలిగిన వారంగా ఉన్నాం. మనం ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, కృతజ్ఞత కలిగిన హృదయంతో ముందుకు సాగిపోవాలి. సో ది ఫస్ట్ ముక్ ఏంటంటే లార్డ్ వర్క్స్ ఫర్ అస్. దేవుడు మన కొరకు పని చేస్తాడు. ఇంతవరకు ఆల్రెడీ చేశాడు, ఇంతవరకు నడిపించాడు. ఆయన ఎబెనెజర్ అయి ఇంతవరకు మనం కాపాడి సంరక్షించినాడు కనుక మనం ఆయన స్తుతించడం, రక్షించడమే కాకుండా ఇజ్రాయెల్ని ఐగుప్తు నుంచి తెచ్చి ఇంకా మీ ఇష్టం వెళ్ళిపోండి అని చెప్పలే. ఆయన అంత అగ్నిస్తంభం మేఘస్తంభం ఇచ్చి కొనసాగుకుంటూ మోషేను అహరోనుని ఇచ్చాడు, ఆ తర్వాత జాషువాని ఇచ్చాడు. పట్టణం మళ్ళా కానాను దేశానికి వచ్చేంత వరకు వాళ్ళు నడిపించుకుంటూ విడవక ఎడబాయక వారితో ఉన్న దేవుడు మనతో కూడా ఉన్నాడు. రక్షించిన నాటి నుంచి నేటి వరకు కాపాడిన దేవుడు ఇక ముందు కూడా మనల్ని కాపాడుతాడు. అందుకని మనం ఆయన ఆరాధిస్తున్నాం, అందుకని ఆయన మనం స్తుతిస్తున్నాం. ఎందుకంటే ఆయన ప్రేమ సదాకాలం ఉండేది, ఆయన ప్రేమ అంతం వరకు ఉండే ప్రేమ. అందువల్లనే మనం ఆరాధించడానికి వచ్చినాం. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంది ఆ మాట. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం.
వారిని అంతం వరకు ప్రేమించను. లోకంలో ఉన్న వారిని ప్రేమించను, వారిని అంతం వరకు ప్రేమించను. అంతం వరకు ప్రేమించే దేవుడు. ఆ కారణం చేత హీ వర్క్స్ ఫర్ అస్. ఆయన మన పక్షంగా పనిచేసే దేవుడై ఉన్నాడు. రెండవది, ఆయన మనతో పనిచేస్తాడు. చూడండి, మార్క్స్ వార్త 16 అధ్యాయం 20 వచనం. ముగిస్తాం. మార్క్స్ వార్త 16:20. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగు వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచున్నాను. ప్రభువు వారికి సహకారుడై ఉండి, ఇంగ్లీష్ లో ఉంది లార్డ్ వర్కింగ్ విత్ దెమ్. ఆయనే సహకారిగా ఉండి ఆయనే వారితో ఉండి నడిపింది. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. మత్తయి రాసిన వార్త 28వ అధ్యాయం 18వ వచనంలో ఆల్ పవర్ ఇస్ గివెన్ అంటు మీ అన్నాడు. భూమి మీద ఆకాశం పరలోకంలో సమస్తమైన అధికారం నాకు ఉంది అన్నాడు. ఆ తర్వాత 20వ వచనంలో లో ఐ యామ్ విత్ యు ఆల్వేస్, ఇదిగో యుగాంతం వరకు నేను మీతో తోడై ఉన్నాను అన్నాడు. ఆ వాగ్దానం పైన అపోస్తలులు ఆధారపడినారు. ఆయన మాటలు నమ్మినారు కనుకనే వారు అంతగా సేవ చేయగలిగినారు. దేవుడు వాళ్ళని వదిలిపెట్ల అనేక పరిస్థితులు గుండా తీసుకెళ్లి కూడా ఆయన సేవను వారి చేత జరిగించుకున్నారు. ఎంతగా అంటే వాళ్ళ ప్రాణాల సహితం తెగించి సేవ చేశారు. ఎందుకంటే లార్డ్ వాజ్ వర్కింగ్ విత్ దెమ్. దేవుడు మనతో, మన కొరకు పనిచేస్తాడు. ఆయన మనతో పనిచేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. లార్డ్ వర్క్స్ ఫర్ అస్ యాజ్ వి ఫైండ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుడు మన కొరకు పనిచేస్తాడు. రెండవది, దేవుడు మనతో పనిచేస్తాడు. అందుకని వాక్యంలో ఉంది, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్. నేను లేకుండా మీరు ఏమి కానీ చేయలేరు. మనం ఏదైనా పరిచయం చేయగలుగుతున్నామంటే, ఏదైనా మనం పాట పాడగలుగుతున్నామంటే, ఏదైనా ఏ పనైనా ప్రభు యొక్క మందిరంలో ఆయన సేవ నిమిత్తమై చేయగలుగుతున్నామంటే ఆయన మనతో సహకారుడై పనిచేస్తున్నాడు. అది మన గొప్పతనం కాదు, ఆయనే మన ద్వారా జరిగిస్తా ఉన్నాడు. చార్ల్స్ స్పర్జన్, ప్రిన్స్ ఆఫ్ స్పీకర్స్ అంటారు, ఇంగ్లీష్ మ్యాన్. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక గ్లౌజ్ తీసుకెళ్లేవాడంట. అది పుల్పిట్ మీద పెట్టి వాక్యం చెప్తూ సంహావ్ దాని విషయం ఆయన దృష్టాంతం చెప్పేవాడంట. మధ్యలో దాన్ని ఎత్తుకొని, చూడు ఇది నిర్జీవం మీద పడింది, ఇప్పుడు దానికి జీవం వస్తుంది చూడని చెప్పి ఆయన 5 ఏళ్ళు గ్లౌజ్ లో పెడతాడంట. పెట్టేసి ఇటు తీసి ఇట్లంటే ఆ గ్లౌజ్ కూడా ఊగుతా ఉంది. గ్లౌజ్ లో ప్రాణం వచ్చింది అంటాడు. ఆ గ్లౌజ్ ఆయన మనలో ప్రవేశించినప్పుడు, ఆయనలో మనం ఉన్నప్పుడు, మనం ఆయనలో ఉన్నప్పుడు మనం సజీవులమై నిత్య జీవం గలవారమై ఆయన మహిమార్థమై అనేకులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండేవారుగా దేవుడు ఆయనే మనకు చేస్తాడు. ఆయన మన కొరకు పనిచేస్తాడు. రెండవది, ఆయన మనతో పనిచేస్తాడు. మూడవది, అది ఒక్కసారి మనం ఆరాధనలోకి వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, ఆయన మనలో పనిచేస్తాడు. 6వ వచనం, 5, 3, 6 కలిసి చదువుతాం అంతా. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారైనట్టు చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముతున్నాను. The one who has begun a good work in you, he will continue to do the work. ఆయన మనలో పనిచేస్తాడు. ఆయన మన కొరకు పనిచేస్తాడు. ఆయన మనతో పనిచేస్తాడు. ఆయన మనలో పనిచేస్తాడు. ఆ కారణం చేత ఆయన వచ్చినప్పుడు మనల్ని తొట్టిల్లకుండా మనల్ని కాపాడి ఆయన సమక్షంలో మనల్ని నిలవబెట్ట సమర్థం కలిగిన వాడు. యూదా పత్రిక 24వ వచనం, అది చదివి ఆరాధనలోకి వెళ్దామండి. యూదా పత్రిక 24వ వచనం, 24-25 కలిసి ఉంది. తొట్టిల్లకుండా మేము కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మేము నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగముల పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. ఆమెన్. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. ఈ 3 ముక్కలు గుర్తుపెట్టుకోండి. ఆయన మన కొరకు పనిచేస్తాడు. ఆయన మనతో పనిచేస్తాడు. ఆయన మనలో పనిచేస్తాడు. ఆ కారణం చేతనే
అది విశ్వసించి నమ్మి ఆయన సన్నిధిలోకి వచ్చినాము ఆరాధించడానికి. మే గాడ్ హెల్ప్ us to worship him.